రీసెంట్గా అహ్మదాబాద్లో జరిగిన ఏరోప్లేన్ ప్రమాదంలో కెప్టెన్ మాట్లాడిన మాటలు కొన్ని బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయ్యాయి. అవి ఏంటంటే, మాకు పవర్ అందడం లేదు, ప్లేన్ పడిపోతుంది, మేడే మేడే అన్న కొన్ని మాటలు బ్లాక్ బాక్స్ ద్వారా వినిపించాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, అది విమానంలో ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా? విమాన ప్రమాదం జరిగినప్పుడు దాని వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడానికి అత్యంత కీలకమైన పరికరమే ఈ బ్లాక్ బాక్స్. పేరు బ్లాక్ బాక్స్ అయినప్పటికీ ఇది ప్రమాదం జరిగిన ప్రదేశంలో తొందర కనపడడానికి ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. బ్లాక్ బాక్స్లో రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఒకటి CVR, కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఇది పైలట్లు మాట్లాడుకున్న మాటలను, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో మాట్లాడిన మాటలను మరియు ప్లేన్లో వచ్చే శబ్దాలను రికార్డ్ చేస్తుంది. రెండు, FDR, ఫ్లైట్ డేటా రికార్డ్. ఇది విమానం వెళ్ళే స్పీడు మరియు ఎత్తు, విమానంలో జరిగే ఇంజన్ యొక్క పరికరాల గురించి 25 గంటలు రికార్డ్ చేసి స్టోర్ చేసుకుంటుంది. బ్లాక్ బాక్స్లో ఉండే మైక్రోఫోన్స్, సెన్సార్లు అన్ని కీలక విషయాలను నిరంతరం రికార్డ్ చేస్తూనే ఉంటాయి. ఈ డేటా స్పెషల్ మెమరీ చిప్లో భద్రపరచబడుతుంది. ఇలా నిరంతరం రికార్డ్ అవ్వడం వల్ల పాత డేటా ఆటోమేటిక్గా వెళ్ళిపోయి కొత్త డేటా మాత్రమే దీంట్లో ఉంటుంది. దీనిని టైటానియంతో తయారు చేశారు. విమాన ప్రమాదం జరిగినప్పుడు అక్కడ మంటలు వ్యాపిస్తే ఆ మంటలలో కూడా ఏం కాకుండా 1100 డిగ్రీల ఉష్ణోగ్రతను ఈ బ్లాక్ బాక్స్ తట్టుకోగలదు. ఇది విమానం స్పీడ్గా వెళ్ళి క్రాష్ అయినప్పుడు పగలకుండా దీనిని 3400 G ఫోర్స్ని తట్టుకోగలగా తయారు చేశారు. సముద్రం లోపల 2000 అడుగుల లోతున పడిపోయినా ఇది సిగ్నల్ ఇవ్వగలదు. విమానం ఎక్కడ పడిపోయినా అంటే సముద్రంలో, ఎడారులలో, అడవులలో ఎక్కడున్న నెల రోజుల వరకు ఇది సిగ్నల్ ఇస్తుంది. అసలు ఈ బాక్స్ని బ్లాక్ బాక్స్ ఎందుకంటారో తెలుసా? 1950లో ఈ బాక్స్ని తయారు చేసినప్పుడు ఇది లోపల ఉండే సీక్రెట్ డేటా క్యాప్చర్గా దీన్ని భావిస్తారు. అందుకే దీనికి బ్లాక్ బాక్స్ అని పేరు వచ్చింది. అయితే ఇది తొందర కనపడడానికి దీనికి ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఒక్క మాటలో ఈ బ్లాక్ బాక్స్ గురించి చెప్పాలంటే, విమాన ప్రమాదం జరిగినప్పుడు చివరి నిమిషాల్లో ఏం జరిగిందో తెలియజేసేదే ఈ బ్లాక్ బాక్స్. ఇలాంటి సరికొత్త విషయాలు తెలుసుకోవాలంటే మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.